మనుషుడు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి? బైబిల్ చూసినప్పుడు మొదటగా చూస్తాము ప్రోకాస్టినేషన్ అంటారు, వాయిదా వేస్తాం. రెండవదిగా మనుషుడు ముందుకు సాగలేకపోతానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు లెక్కప్ప చెప్పలేకపోతాం, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్కప్ప చెప్పడంట. మీ జీవితంలో మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారు ఉన్నారా? మూడవ చూసినప్పుడు చాలా మంది జీవితంలో ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే భయం. ఒక మార్పును చూడాలంటే భయం, ఒక నూతన కార్యం చేయాలంటే భయం, ఒక కొత్త స్థలానికి వెళ్ళాలంటే భయం, ఒక కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే భయం. ముందుకు సాగలేకపోతానికి ఆటంకాలకి కారణం ఏంటంటే భయము. దేవుడు మనకి పెరిగి తన ఆత్మ ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని, దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈరోజు భయంలో బ్రతికేవాడు ముందుకు సాగలేడు. భయంలో జీవించేవాడు ముందుకు ధైర్యంగా వెళ్ళలేడు. 4వ పాయింట్ ఏంటంటే చాలా మంది ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే మనసులో ఉంటారంట. మాటలో ఎవరి మాటలు ఉంటారంట అన్నాను. ఎవరది? అపవాది. నువ్వు చెయ్యలేవు, నీకు రాదు, నీకు కుదరదు, నువ్వు చదవలేవు, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు ఇది సాధించలేవు. ఎప్పుడన్నా మీకు అలాంటి మాటలు వినబడి ఉంటే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే హల్లెలూయా అంటారా? మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అలాంటి మాటలను ఆపి బయటికి తరమని చెప్పి. 5వ పాయింట్ ఏంటంటే ఎంతో మంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణం దే డోంట్ హ్యావ్ అ గోల్. గురి లేదు. జీవితంలో నేను చేరవలసిన గమ్యం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏం చేయాలి? నేను ఎలా బ్రతకాలి? వేర్ ఇస్ మై ఎండ్ రిజల్ట్? ఆ రోజు నేను చెప్తున్నాను, ఎంతో మంది వారి జీవితంలో సరైన సమయాన్ని సరిగా మేనేజ్ చేస్తాం తెలియదు. ఎంతో గంటలు జీవితంలో వ్యర్థపరుచుకుంటున్న దాన్ని బట్టి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పోర్ టైం మేనేజ్మెంట్. ఈరోజు మనుషులకి టైం ప్రకారం అంటే అసహ్యం అంట. టైంకి చేయరా అంటే నేను చేయనంటాడంట. టైం అనేది చూస్తే కర్స్ లాగా చూస్తున్నాడంట. కానీ టైంకి తగ్గట్టు ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమయాన్ని పోనోకనా, సమయాన్ని వ్యర్థపరచుకోకనా, టైంని యూటిలైజ్ చేయమని. కాలంని పోనవద్దు, సమయాన్ని పోనవద్దు, సద్వినియోగపరచుకో. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరచుకో. యూటిలైజ్ టైం, నాట్ వేస్ట్ టైం. జీవితంలో ఎంతో విలువైన టైంని పోగొట్టుకుంటున్నాము. జీవితంలో ఏదైనా నూతనంగా నూతనంగా చేయంటే టైం లేదంటున్నాము. ప్రార్థన చేయంటే టైం లేదంటున్నాము. వాక్యాన్ని ధ్యానించేంత టైం లేదంటున్నాము. దేవుని కొరకు ఏమైనా చేయంటే టైం లేదంటున్నాము. మరి టైం ఏం చేస్తున్నామంటే ఏమీ లేదు. ఏమైనా ప్రతిఫలం ఉందా జీవితంలో? లేదు. సంపాదన ఉందా? లేదు. చదువు ఉందా? లేదు. ఇమెయిల్ ఉందా? లేదు. మరి ఏంట్రా, ఎక్కడ తప్పు అవుతుందంటే టైం అపవాది దొంగిలించుకుంటాం చూస్తున్నాం. వేస్టింగ్ ఆఫ్ టైం. 24 గంటల్లో ఎన్ని గంటలు చెప్పి పడుకుంటున్నారు? తొందరగా చెప్పండి. 6 hours అంట, 8 hours అంట, 7 hours అంట, 10 hours అంట, 9 hours అంట, 5 hours అంట. సరే, వాట్ ఎవర్. 24 hours minus 6 hours minus 8 hours minus 9 hours. మిగిలినంత మీ లెక్క మీదే. ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేసేవారు 8 + 1 hour తీసేయండి. 8 + 2 తీసే కావాలంటే వచ్చి పోతాం కూడా కలిపి ఎంత పోయింది? మిగిలిన టైం ఏం చేస్తున్నారు? దట్స్ వాట్ సింపుల్ క్యాలిక్యులేషన్. మీ జీవితాన్ని దేన్ని బట్టి ప్లాన్ చేస్తావు? ఓకే, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. ఓకే, నీకు రోజుకి ఎంతసేపు కాలేజ్? 5 hours కాలేజ్. వస్తున్నావు, పోతున్నావు, బాతకాన్ని వేసుకుంటున్నావు. అంతా ఇంకొక 1 hour వేసుకో, 1.5 hour వేసుకో, 2 hours ముగించుకో, 8 hours ముగించుకో. 8 + ఒక 8 hours స్లీప్ పెట్టుకో, 16 hours. 24 hours + 6 hours పోతే ఇంకెన్ని గంటలు ఉన్నాయి? తీసే. ఇంకో 2 గంటల సేపు వేరే దేనికన్నా వేసుకో. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? ఏం చేస్తున్నావు? 6 గంటల సేపు రోజులో కనీసం 6 గంటల సేపు నీ జీవితంలో ఏదో నూతన కార్యం చేస్తానికి లేదా? నూతనంగా నేర్చుకుంటానికి లేదా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానికి లేదా? 10 నిమిషాలు వాక్యం చదువుతానికి కూడా సమయం లేదా? ఎక్కడ పోతుంది సమయం అంతా? 6 hours ఎవరి దగ్గర పోతుంది? 6 hours ఎవరు దోచుకుని పోతున్నాడు? ఏ ఫోన్ కాల్, ఏ వాట్సాప్,
ఏ సోషల్ మీడియా ఎక్కడ పోతుంది? ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ యావరేజ్ 6 hours. మీలో ఎంతమందికి దానికన్నా ఎక్కువ టైమే ఉంది? కనీసం ఎంత బిజీ పర్సన్ అన్న 4 గంటల సేపు ఉంటుందంట. ఏం చేస్తున్నారు? ఈరోజు కుటుంబాలతో సమయం గడుపుతున్నారా? లేదు. దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారా? లేదు. ప్రార్థన చేసుకుంటున్నారా? లేదు. ఆలయానికి వస్తున్నారా? లేదు. సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు, సమయం లేదంటే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఏడుదిగా చెప్పాలంటే ఎంతమంది జీవితంలో ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే మొండితనం, మొండి బ్రతుకు, రెబల్. నాకు అన్నీ తెలుసు అన్న మొండంట. ఏమాత్రం ఎదుగుదలకి చోటు అవ్వరంట. ఏమాత్రం నేర్చుకున్న స్వభావం కలిగి ఉంటారంట. నేర్చుకుంటానికి ఏమాత్రం ఇష్టపడరంట. నాకు అన్నీ తెలుసులే, నాకు వచ్చలే, నాకు తెలిసిన వాడికి ఎవరు నేర్పించగలుగుతాడు? బైబిల్లో చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 17:23 చదువుతామండి. 17:23 జెర్మయా. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి. ఏంటంట? వారు దే డిడ్ నాట్ ఒబే, నాట్ డిడ్ దే ఇంక్లైన్ దేర్ ఇయర్. వారు లోబడలేదు, చెవు పెడతలేదు. వారు ఎలా అంట? స్టిఫ్ నెక్డ్ అంట. మొండికి తిరిగిరి. మొండి, స్టిఫ్ నెక్డ్. నేను తిరగనంటే తిరగను అంతే. మీ మెడక ఎప్పుడన్నా మొండి పట్టిందా? నేను చూడనంటే చూడను. పిల్లలు కొన్నిసార్లు అమ్మ తినిపించేటప్పుడు చూడండి, అంతే కండ్రాంతం అంత టైట్ స్టిఫ్ అయిపోతుంది. మొండి అంట. అలా ఉండటం బట్టి ఏమి జరగలేరు, ముందుకు వెళ్ళలేరు. సి ఆల్వేస్ హ్యావ్ అన్ యాపిటైట్ ఆఫ్ ఈటింగ్, లెర్నింగ్. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నాకు ఇంకా నా జీవితంలో అనుభవించాలి, పొందుకోవాలి, నేను ఎదగాలి. చూసి గనులైన వారిలో నేను చూసింది ఎప్పుడు ఒక క్యారెక్టర్ ఏంటంటే, వారు ఎంత గనులైనా కూడా చిన్న పిల్లల దగ్గర నుండి కూడా నేర్చుకుంటారండి. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ నోటిస్డ్. అనేక మంది ప్రాముఖ్యమైన వారు, గనులైన వారు, ఈ లోకంలో ఉన్న వారిని కూడా నేను కలిసినప్పుడు, నేను చూసినప్పుడు దే ఆర్ వెరీ ఈగర్ టు లెర్న్. జీవితంలో ఎవరైనా ఎదగదలుచుకుంటే యూ హ్యావ్ టు బి లిసనింగ్, నాట్ బి రెబెల్. యెషయా గ్రంథము 30:9 చదివితే, తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. తిరుగుబాటు పిల్లలంట, అబద్ధపు పిల్లలంట. జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి ఇది ఒక ఆటంకాలండి. తిరుగుబాటుతనం, మొండితనం. దయచేసి మొండి వారిగా ఉండకండి. ఆల్వేస్ బీ లెర్నింగ్. 8వదిగా చూడాలంటే, ఎంతోమంది జీవితంలో ముందుకు సాగలేకపోతానికి అన్హెల్దీ హ్యాబిట్స్, నెగ్లెక్టింగ్ దేర్ హెల్త్. ఈరోజు చాలామంది వారి దేహాలని పాడు చేసుకుంటున్నారు. సరైన ఆహారం తినట్లే, తినవలసింది తినట్లే. అన్హెల్దీ ఫుడ్స్, అన్హైజెనిక్ ఫుడ్స్. రోగాలు వచ్చిన తర్వాత దేవా నన్ను స్వస్థపరచు అంటున్నావు. నీ చేతులారా నీ దేహాన్ని పాడు చేసుకుని దేవా స్వస్థపరచు అంటే దేవుడు స్వస్థపరుస్తాడా? కాన్సిక్వెన్స్ అనుభవించమంటాడు. లెట్స్ బి స్ట్రైట్ దేర్. నీవు చేయవలసింది నువ్వు చేయకుండా నువ్వు పాడు చేసి దేవా పాడైపోయింది చూడు అంటే ఏం చేస్తావు? ఈరోజు మనం చాలామంది వీఆర్ మిస్ట్రీటింగ్ ద బాడీస్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడిచ్చిన దేహాలని పాడు చేస్తాం. మరలా చెప్తున్నా, సాక్రిఫైస్ ఇస్ డిఫరెంట్, అబ్యూజింగ్ ఇస్ డిఫరెంట్. ఒక తల్లి బిడ్డల కొరకు త్యాగం చేస్తుంది, అవునా కాదా? తల్లి తినకపోవచ్చు, బిడ్డలకు వండాలని తినేంత టైం ఉండదు, పడుకునేంత టైం ఉండదు. పిల్లలు పొద్దుట ఎగ్జామ్ ఉంది, తల్లి ఏం చేస్తుంది? తినకుండా కూర్చుంటుంది, పడుకోని కూర్చుంటుంది. ఎక్కడ తల్లి పడుకుంటే పిల్లడు లేకడరా అని, పిల్లోడు ధైర్యం, నేను పడుకున్నా పర్వాలేదు అమ్మ వచ్చి లేపుతుందని, అమ్మ వచ్చి కాఫీ ఇస్తుందని, లేకపోతే పాలు ఇస్తుందని, లేకపోతే అమ్మ వచ్చి నేను తట్టి లేపి రెడీ చేస్తుందని, అమ్మ చూసుకుంటుందని. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కూడా మనిషే కదా. See, there is a price that she is paying for the child, for the family well-being. But at the same time, అమ్మ టైం కూడా ఒక టైం వరకే. అమ్మ జీవితకాలం చేస్తాం, అమ్మది తప్పు, బిడ్డది తప్పు. అమ్మ ఎప్పటి వరకు చేయాలి? బిడ్డ కాలు మీద నిలబడే వరకు, తన జీవితం గమ్యానికి ఆ గట్టికి ఎక్కేంత వరకు. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా, పిల్లలు కన్న తర్వాత కూడా నేనే చేసి పెడతానంటాం, మంచి అమ్మలు కాదు. జీవితంలో ఆ బిడ్డ సాధించే వయసు, బాధ్యత వధించే వయసు వచ్చినప్పుడు కూడా నేనే చేసి పెడతాను, నువ్వు చక్కగా ఎంజాయ్ చేసుకొని చెప్తాం, సరైన అమ్మ కాదు. అమ్మ త్యాగం, దేర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ సాక్రిఫైస్. బట్ ఆఫ్టర్ దాట్ అమ్మ వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి ఏముంటుంది తెలుసా? రెస్ట్ ఉండాలి. ఇట్ ఇస్ టైమ్ ఫర్ రెస్ట్.
ఇది మనం పోరాడే టైం, మనం పోరాడదాం. తనకి ఎందుకు దిగులు తెస్తాం? లెట్ అవుట్ గో ఎంజాయ్, ప్రేయర్ చేసుకోమండి, టైం నువ్వు ప్రేయర్ చేసుకో. యు సీ వీ రియలీ నీడ్ టు గో త్రూ లైఫ్. ఈరోజు నీ జీవితంలో వాట్ ఈస్ సాక్రిఫిషియల్, వాట్ ఈస్ ప్రొడక్టివ్? నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తూ దేవుడి కార్యాలు జరిగించాలంటే అయ్యే పని కాదు. ఈరోజు చాలామంది ముందుకి సాగలేకపోతానికి కారణం ఏంటి? 9ది చెప్పాలంటే పట్టుదల లేదు. దే గివ్ అప్ సో ఈజీలీ. అసలు కొంతమంది నేను సైతాను అసలు పోరాడాల్సిన సమస్య లేదంట, వాడికి అసలు బాధే లేదంట. ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు కొంతమంది ఈ ఆట ఆడతారు చూడండి, అది బాల్ కానీ ఏదైనా వస్తువు కానీ ఇస్తారు. తెలుసా ఆట? తెలీదా? ఇప్పుడు ఆడించినా టైం లేదు. వాడు పరిగెత్తుకుని వస్తాడు, ఎవరి చేతుల్లో బాల్ ఉందో వాడిని పట్టుకున్నాడో వాడు అవుట్. అవునా కదా? సో ఏం చేయాలి? టక్ 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 అని పాస్ చేయాలి. కొంతమంది ఎట్లుంటారో తెలుసా, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటప్పుడే అయ్యి బాబాయ్ బాల్ మీద చేతులు పెట్టేస్తారు, లేకపోతే చెయ్యి ఎత్తేస్తారు. నేను పారిపోను, నేను పరిగెత్తను, నా వల్ల పోరాడలేను, నా వల్ల అవ్వదు, అయ్యి బాబాయ్ టూ ఈజీ. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకునే అపవాదిని ఎదిరించండి. ఎదిరిస్తే వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించాల్సిన పని నీది. అపవాది వాడు ప్రతిసారి నిన్ను పోరాడటానికి వస్తాడు. ఎక్కడ నా జీవితంలో ముందుకు సాగాలంటే పోరాటాలు ఉంటాయండి. పోరాటాలను ముందుకు సాగుతానికి నువ్వు సిద్ధపడి పోరాడాలి. బీ రెడీ టు ఫేస్ ఛాలెంజెస్. ఈరోజు చాలామంది కొన్ని సవాళ్ళు వస్తే ఇది దేవుని చిత్తం కాదేమో, కొంచెం ఆటంకాలు వస్తే ఇది దేవుని చిత్తం కాదేమో. దేవుని చిత్తంలో ఎప్పుడు ఆటంకాలు ఉంటాయి తెలుసా? వాగ్దాన భూమి, ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమి చేరటానికి ఎన్ని శత్రువులను పోరాడాల్సి వచ్చింది? ఎన్ని శత్రువుల్ని, ఎంత గొప్ప శత్రువుల్ని పోరాడాల్సి వచ్చింది. ఎవరు పోరాడలేని కానానీయులనే పోరాడాల్సి వచ్చింది కదా. వారి దృష్టిలో వీరు మెడతల్లాగా ఉన్నారు, అయినా కూడా పోరాడాల్సి వచ్చింది కదా. యు సీ, యూ హ్యావ్ టు ఫైట్ ద బ్యాటిల్స్, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ విత్ ఫెయిత్. దేవుడు వాగ్దానం చేశాడంటే స్వతంత్రించుకోవాల్సింది నువ్వే, వాగ్దానాలను ఎత్తిపట్టి. ఈరోజు చాలా మందికి పట్టుదల లేదు కాబట్టి దే గివ్ అప్ టూ ఈజీలీ. 10వదిగా చూడాలంటే జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఎంతో మందికి వారి చుట్టూ ఉన్న మనుషులండి. దే హ్యావ్ టాక్సిక్ రిలేషన్షిప్స్. చేదైన వారంట. నీ చుట్టూ ఉన్న వారు ఎలాంటి వారో ఒకసారి పరీక్షించుకోండి. నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు చూసినా నీకు నెగిటివే మాట్లాడుతూ ఉన్నారా? ఎవరి గురించి చూసినా నెగిటివే మాట్లాడుతూ ఉన్నారా? ఎప్పుడు చూసినా కించపరుస్తూ నీచపరుస్తూనే మాట్లాడుతూ ఉన్నారా? బీ వెరీ కేర్ఫుల్. అలాంటి వారి దగ్గర నుంచి దూరంగా పో, లేకపోతే నువ్వు పాడైపోతావు. బైబిల్లో చూసిన Proverbs verse 13, chapter 13 verse 20. జ్ఞానుల సహవాసము చేయువాడు, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, జ్ఞానం గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చెడిపోతాడంట. మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడంట. ఇంకా మనకు బాగానే తెలిసిన మాట 1 Corinthians 15:13, దుష్ట సహవాసము మంచి నడవడికని చెడుపుతుందన్న మాట మనకు తెలుసు. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, జ్ఞానులతో నువ్వు వెళ్తే జ్ఞానుడిగా ఉంటావంట, మూర్ఖులతో వెళ్తే మూర్ఖుడుగా ఉంటావంట. దేవుడు వారికి తెలియజేస్తుంది, లోకంతో స్నేహము దేవునితో వైరం అని. ఈరోజు ఎంతో మంది వారి చుట్టూ ఉన్న వారు టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, నెగిటివ్ ఫ్రెండ్షిప్స్, నెగిటివ్ అబ్యూజివ్ ఫ్రెండ్స్. మీ చుట్టూ ఉన్న వారు ఎలా ఉన్నారండి? మీ కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఆఫీస్లో ఒక వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతున్నారు మీ చుట్టూ ఉన్నవారు? నీ చుట్టూ ఉన్నవారు, నీ పక్కన ఉన్నవారు ఇంకోటి గురించి, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, ఆమెను చూసావా, ఆమె చేసి చూసావా? ఇఫ్ దే ఆర్ టాకింగ్ అబ్యూజివ్ అబౌట్ అదర్స్, బీ కేర్ఫుల్. దే విల్ బి టాకింగ్ అబ్యూజివ్ అబౌట్ యూ ఆల్సో. డోంట్ బీ సర్ప్రైజ్డ్. నీతో ఇంకోటి గురించి చెడ్డగా మాట్లాడిన ఎవడైనా సరే నీ గురించి ఇంకోటి దగ్గర చెడ్డగా మాట్లాడతాడు. ఇది అందరికి తెలిసింది. జీవితంలో ఎంతో మంది ముందుకు సాగలేరు. కారణం ఏంటంటే యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ అదర్ పీపుల్, నాట్ యూ హ్యావ్ ద రాంగ్ రిలేషన్షిప్స్ అరౌండ్ యూ. నిన్ను ముందుకెళ్ళడం ఒక, నిన్ను పట్టి, నిన్ను కట్టి, నిన్ను ముందుకు సాగడం అక్కడ బంధించి పెడతానికి. బీ వెరీ కేర్ఫుల్. బైబిల్ చూసినప్పుడు 11గా ఎందుకు మనుషులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చూసినప్పుడు యూ కెన్ సీ విక్టిమ్ మెంటాలిటీ. ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసినప్పుడు చూస్తాము, కొంతమంది భార్యలు చెప్తారు, మా భర్త నన్ను అబ్యూస్ చేస్తాడు, నన్ను కొడతాడు, తాగిసి వచ్చి తంతాడు, ఇంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు, నన్ను ఇట్లా చేస్తాడు, నన్ను అట్లా చేస్తాడు, నాది ఇంతే, నా బ్రతుకు ఇంతే. అమ్మ నువ్వేం చేయబోతున్నావు అని అడిగా అనుకో, ఏమి చేయలేము, ఏమి కుదరదు, ఏం అవ్వదు, ఇంతే నా బ్రతుకు. ఇస్ ఇట్ దేర్ వి సే విక్టిమ్ మెంటాలిటీ. విక్టిమ్ మెంటాలిటీ సేయింగ్ దిస్ ఇస్ మీ, ఐ ఆమ్ డన్, దిస్ ఇస్ మై లైఫ్,
ఇట్ ఈస్ ఓవర్. యు ఆర్ నాట్ ఎ విక్టమ్ మెంటాలిటీ, యు ఆర్ సపోజ్ టు బి ఎ విక్టర్. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యు ఆర్ నాట్ మెంట్ టు బి ఎ విక్టమ్, ఎ విక్టర్. పోరాడి జయిస్తావు. మనం పోరాడేది రక్త మాంసములు కాదు. నీ భర్త అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట, నువ్వు ఎంత ప్రార్థన చేసావమ్మా అని అడుగుతాం ఫస్ట్. నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చావని అడుగుతాం. ఎందుకు అది నీ భర్త ఇంకొక స్త్రీ దగ్గరకు పోవాల్సిన అవసరం వచ్చింది? ఏంటి అది? వాట్ హ్యావ్ యూ నెగ్లెక్టెడ్? వాట్ వెంట్ రాంగ్? నీకు ఎప్పుడు నుండి తెలుసు? ఎందుకు తెలిసి మౌనంగా ఉన్నావు? ఏంటి నువ్వు చేసిన స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద స్టాండ్ దట్ యూ హావ్ టేకెన్? మేము ఏం చేయగలుగుతాం? ఎందుకంటే విక్టమ్ మెంటాలిటీ ఎప్పుడు ఏమంటుందంటే, విక్టమ్ మెంటాలిటీ కలిగిన వారు, నాకు శక్తి లేదు నేను పోరాడటానికి. దేవుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు అన్నదప్పుడు, ఆయన ఆత్మ పునరుద్ధానపు శక్తి అని పిలబడుతున్న పరిశుద్ధాత్ముడు. పునరుద్ధానపు శక్తి అన్న పేరు టైటిల్ ఎవరికంటే పరిశుద్ధాత్మకి. క్రీస్తుని మృతుల్లోండి లేపిన ఆత్మ ఎక్కడుంటాడంట? మనలో, మన ద్వారంగా జరిగిస్తాడంట. యు ఆర్ నాట్ సపోజ్ టు బి ఎ విక్టమ్ మెంటాలిటీ. ఈరోజు చాలా మంది ఈ విక్టమ్ మెంటాలిటీని బట్టి వారు ముందుకు వెళ్ళలేరు. 12గా చివరి పాయింట్, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు, ఎంతో మంది వారి జీవితంలో దేవుడు ఇచ్చిన అవకాశాలని, యు సీ ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు టేక్ ఎ రిస్క్. మీ జీవితంలో ఎప్పుడైనా రిస్క్ తీసారా? రిస్క్ తీసుకున్న వారు ఉంటే చేతులు ఎత్తండి. అన్యాయం అండి. జీవితంలో రిస్క్ తీసుకున్న వారంటే చేతులు ఎత్తండి. మరలా అడుగుతున్నా, అయ్యో అన్యాయం, అందుకని ఇక్కడ ఉన్నామండి అంటారేమో. దేవుని చిత్తంలో నడుస్తాం. ఎప్పుడు బైబిల్ మీరు చదివితే ఆల్వేస్ ఇట్ టేక్స్ రిస్క్. దావీదు గొలియాతుని ఎదుర్కొంటాం, రిస్కే, అవునా కదా? పెద్ద లైఫ్ రిస్కే. దానియేలు దేవుని నమ్మి సింహాల బోన్లోకి వెళ్తాం, రిస్కే. షద్రక్ మేషక్ అబ్నెగోలు దేవుని మహిమ చూస్తానికి ముందు వారు రిస్క్ చేశారు అగ్నిగుండంలోకి వెళ్తానికి. పేతురు కూడా ఆ దోణలో, నువ్వు దేవుడు అయితే, నువ్వు యేసు అయితే, నువ్వు చెప్పింది ఎవరో అయితే రిస్క్, నేను కూడా వస్తా. రిస్క్ రిస్క్ అనేటప్పుడు వీసే రాడికల్ ఫెయిత్. రాడికల్ ఫెయిత్, తెగింపు, రోషముతో తెగిస్తాం. దేవుని నమ్మి ఆయన పక్షాన కార్యం జరిగిస్తాం. అపోస్తుల కార్యాలు చదివినప్పుడు ప్రతి ఒక్క అపోస్తులుడు రిస్క్ తీసుకున్నాం చూస్తాం. దే హ్యావ్ రిస్క్ దేర్ లైఫ్. పౌలు రాస్తున్నాడు, ఐ హ్యావ్ రిస్క్, ఎన్నో రిస్క్లు తీశాను అన్నది రాస్తున్నాడు ఆయన. ఈరోజు చాలా మంది ఎలాగైపోయారంటే, ఏ మాత్రం దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎ రిస్క్ ఫర్ ఎనీథింగ్. దే కీప్ మిస్సింగ్ ఆపర్చునిటీస్. అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు, కానీ నువ్వు తీయవలసిన అడుగు నువ్వు తీయకుండా దేవుని కార్యాలు జరగవు. కొన్నిసార్లు జీవితంలో దేవుని చిత్తమేనా, దేవుని చిత్తం అని నమ్ముతున్నా, దేవుని చిత్తమేనా, దేవుని చిత్తం అని నమ్ముతున్నా, దేవుని చిత్తమేనా, దేవుని చిత్తం నువ్వు ముందుకెళ్తాం, కానీ ఇది అడ్డు ఉంది. దట్ డస్ నాట్ మీన్ నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుని చిత్తమేనా, అడ్డు ఉంది, ఇట్ ఈస్ ఫైన్. దేవుని చిత్తమేనా, పో 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 పో. దేవుని చిత్తమేనా, పో. డోంట్ స్టాప్ హియర్. ఈ దేవుని చిత్తం అయితే ఇది ఎందుకు అడ్డుకు వచ్చింది? దేవుని చిత్తం అయితే నన్ను ఎందుకు ఇక్కడ ఆపింది? దేవుని చిత్తం అయితే ఈ ఆటంకం ఏంటి? కాదు కాదు, కీప్ మూవింగ్, కీప్ మూవింగ్. ఈరోజు చాలా మంది వి రిస్క్ తీకున్నా, వి డోంట్ రిస్క్, వీఆర్ స్టేయింగ్. ఓకే, ఇది అడ్డు వచ్చింది కాబట్టి నేను వెళ్ళను, ఇది ఆటంకం వచ్చింది కాబట్టి నేను వెళ్ళను. ఎంతో మంది ముఖ్యమైన ఘనమైన అవకాశాలని, తరుణాలని పోగొట్టుకుంటాం, చూసుకుంటాం. దేవుడు మన జీవితంలో తరుణాలు ఇస్తున్నాడు, బట్ దెన్ ఇట్ టేక్స్ ద ఛాలెంజ్, ద రిస్క్. నువ్వు తీయవలసిన అడుగు. రిస్క్ నే వీసే ఫెయిత్, విశ్వాసం. ఎందుకంటే అబ్రహాము హీబ్రూస్ 11లో మనం చదవచ్చు, విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి అనేక విశ్వాస వీరులు చూస్తాం. విచ్ మీన్స్ దే ఆల్ రిస్క్ దేర్ లైఫ్. వి కాల్ ఇట్ ఫెయిత్. దేవుని నమ్మి వారు తెగించారు. తెగింపు లేనిది జీవితం లేదండి. మీరు జీవితంలో తెగించకపోతే మాత్రం దైవ కార్యాలు చూడలేరు. దయచేసి తలలో ఉంచుతాం, సమయం అయింది. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, చిన్న ప్రారంభంని అలక్ష్యపరచకూడదు, నిర్లక్ష్యపరచకూడదు. దేవుని వాక్యం ఈరోజు ధ్యానించామండి. ఎక్కడ త్రోసివేసేవారుగా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చే కృపని, ఆయన ఇచ్చిన తరుణాలను వాయిదాలు వేసేవారుగా ఉండకూడదు. దేవుడు నీకు ఇస్తున్న దీవెనల్ని నువ్వు త్రోసివేసేవాడిని వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు.
You should not have procrastination. There should not be procrastination in you. You should not be a procrastinator. నీకు ఇవ్వబడిన సమయంలో, ఇవ్వబడిన అవకాశాలు, ఇవ్వబడిన తరుణాలు నీ జీవితంలో దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుడు చేయమన్నట్టుగా చేయాలి. దేవుడు నీ జీవితంలో తెరిచిన తలుపుల్లో నువ్వు ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. సోమర్తనం నీలో ఉందా? నిర్లక్ష్యత నీలో ఉందా? అజాగ్రత్త పరుడుగా బ్రతుకుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఇంకెంతకాలం అలాగ ఉంటావు? లెక్కప్ప చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావా? లెక్కప్ప చెప్పగలిగిన జీవితం ఉందా? నీకు ఇవ్వబడిన సమయము, నీకు ఇవ్వబడిన తరుణాలు, నీకు ఇవ్వబడిన అవకాశాలు ఎప్పుడు ఒకటే నేను భయపడతాను. నాకు ఇవ్వబడిన అవకాశాలు, తరుణాలు, నాకు ఇవ్వబడిన దీవెనలు, నాకు ఇవ్వబడిన కృప ఇంకా వేరే ఎవరికైనా ఇచ్చుంటే ఇంకా ఎలా ఉంటుందో. దేవుడికి లెక్కప్ప చెప్పగలిగిన వ్యక్తిగా నేను ఉండగలుగుతానని పరీక్షించుకుంటాను. ఈరోజు మిమ్మల్ని కూడా మీకు కూడా అదే తెలియజేస్తున్నాడు. ప్రభు నామంలో అదే హెచ్చరిస్తున్నాను. మీకు ఇవ్వబడిన అవకాశము, మీకు ఇవ్వబడిన తరుణంలో, మీకు ఇవ్వబడిన కృప ఏ రీతిగా వాడుతున్నారు? ఎంతోమంది నీకు కలిగిన దాని కొరకు వారు ఇంకా ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ నీవైతే నిర్లక్ష్యపరుస్తున్నావేమో. దేవుని మహిమార్థమే బ్రతుకుతున్నావా? దేవునికి లెక్కప్ప చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో నువ్వు చేయలేని కార్యాలకి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా, లేకపోతే ఇతరుల నేరాలు మోపుతున్నావా? నీవు చేయలేని దాని కొరకు వారు చేయలేదు, వారు ఇవ్వలేదు, వారు జరిగించలేదని ఇతరుల మీద నేరాలు మోపుతున్నావా? ఎంతోమంది ఇంకా ముందుకు సాగలేక అలవాటు బ్రతుకుల్లోనే ఉంటున్నారా? మార్పు చెందుతానికి భయపడుతున్నారా? మార్పు కలిగి ఉండడానికి భయపడుతున్నారా? మార్పులో సాగుతానికి భయపడుతున్నారా? ఈరోజు నువ్వు అడుగు తెస్తే దేవుడి కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు అండి. నువ్వు అడుగు తెస్తే దేవుడి కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. నీ విశ్వాసాన్ని నువ్వు కనబరచగలిగితే దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ మనసులో ఏంటి నీకు వినబడే స్వరము? నేను చేయలేను, నాకు కుదరదా, లేకపోతే నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం అంటున్నారా? మీ మనసులో వినబడే స్వరంలో ఏంటి? అపవాది అబద్ధంలో ఆడుతున్నాడా? నీకు రాదు, నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నువ్వు జరిగించలేవు, నువ్వు పనికిరావు, లేకపోతే క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో గ్రహించిన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? మీ జీవితంలో గమ్యం ఏంటో ఎరుగున్నారా? మీ గమ్యం ఏంటి తెలుసా? ఈ భూమి పైన దేవుడు మీకు ఇచ్చిన గమ్యం ఏంటి తెలుసా? మీరు మరణిస్తే చేరవలసిన గమ్యం ఏంటి తెలుసా? దేవుని మహిమాత్మై జీవిస్తానికి ఆశపడుచున్నారా? లేకపోతే ఏది పడతా అలాగా గాలి కొట్టినట్టుగా జీవితం మలిచిపోతా ఉందా? పట్టుదల కలిగి బ్రతుకుతున్నారా? మీ సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు పరీక్షించుకోండి. మీ జీవితాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు పరీక్షించుకోండి. మీలో ఎదుగుదల ఉందా? మొండితనం ఉందా? ఎదుగుదల లేని మొండితనపు బ్రతుకంటే ఏ మాత్రమో దేవుడు దీవించాడండి. గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం. గర్విష్ఠులు అనగదొక్కే దేవుడు, దీనుల్ని హెచ్చించే దేవుడు. మీకు ఇచ్చిన దేహము, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నారు? నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ దేహంతో దేవుని మహిమపరచాలని మీకు తెలీదా? మీరు దేవుని మహిమపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పట్టుదల కలిగిన జీవితం కలిగి ఉన్నారా? ఆర్ యు ఈజీలీ గివింగ్ అప్ ఎవ్రీథింగ్? ఏదో జవాబు రాలేదు, ఏదో బదులు రాలేదు, ఏదో అనుకుంది జరగలేదు, ఏదో ఆటంకాలు వచ్చాయి, ఏదో మనుషుల మాటలు అన్నారని దేవుడు మీకు ఇచ్చిన దాన్ని, మీకు కొలిచి ఇచ్చిన దాన్ని, మిమ్మల్ని లెక్క అడిగేదాన్ని మీరు విడిచిపెట్టేస్తున్నారా? దేవుడు నీకు ఇచ్చింది దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. మనుషులు మాటలు అన్నారని, మనుషులు అప్రూవ్ చేశారని, మనుషులు డిసప్రూవ్ చేశారని కాదు. యు గాట్ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ కాలింగ్. దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? పట్టుకో. నీకు ఇచ్చిన పిలుపుని పట్టుకో. నీకు ఇచ్చిన దృష్టి భద్రపరుచుకో. దేవుడిచ్చిన దృష్టి, దేవుడిచ్చిన గురి తప్పిపోవద్దు. దేవుడు మాట తప్పని దేవుడు, దేవుడు మాట తప్పని దేవుడు. ఎక్కడ ప్రభుని అడుగుదామా? దేవా, నీ వాక్కు నా జీవితంలో కార్యం జరగాలయా, నీవు జరిగించు ప్రభు. నాకు కావాల్సిన పట్టుదల దయచేయ దేవా. నాకు జీవితంలో కావాల్సిన నడిపింపు దయచే ప్రభా. నాకు కావాల్సిన కృపను దయచే ప్రభా.
సహాయాన్ని దయచే ప్రభా. నీవే మేలు జరిగించమని విడుకుంటున్నానయ్యా. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా, నీ దూరంగా మాకు అన్నీ సాధ్యమయ్యా. మా జీవితంలో మేము మార్పు కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. మాకిచ్చిన ఈ బ్రతుకు ఒకే అవకాశమయ్యా. 1 లైఫ్ 1 డెస్టినీ. నీ రాజ్యము చేరాలి, నీ రాజ్యంలో గనులుగా ఉండాలి. నువ్వు చిందించిన నీ రక్తం ద్వారా కడగబడిన వారుగా, నీతిమంతులుగా, పునరుద్ధానపు శక్తి ద్వారంగా నింపబడిన వారుగా, నీ బిడ్డలుగా అన్ని విషయంలో వర్ధిల్లేవారు ఉండాలనేది నువ్వు ఆశపడుతున్నావు. పరమ తండ్రి, నీ పిలుపు గొప్పదయ్యా. మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని ఎరుగున్న దేవా, ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవా. ముట్టయ్యా, ప్రతి జీవితాన్ని ముట్టయ్యా, దర్శించయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. నీ వాగ్దానాలు ప్రతి ఒక్కరిలో నెరవేర్చు ప్రవ్వా. నీ వాగ్దానాలు పట్టుకునే బ్రతికే జీవితంలో మాకు దయచే ప్రభా. నీ చిత్తంలో సాగే జీవితంలో మాకు దయచే ప్రభా. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరు వ్యర్థంగా వెళ్ళకూడదయ్యా. నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నామయ్యా. దేవా, మా జీవితంలో సజీవ యాగంగా నీ కొరకు బ్రతకాలి, ప్రయోజనకరంగా బ్రతకాలి, వెలుగుగా బ్రతకాలి. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారన్నాయ్యా. అయ్యా, ఉప్పుదనాన్ని పోగొట్టుకుంటే కాలి కింద వేయబడి తొక్కబడతానికే కానీ వేరే దేనికి పనికిరాదన్నావయ్యా. అయ్యా, మేము లోకానికి వెలుగు. మా ద్వారంగా నిన్ను కనబరచాలి, నిన్ను చూపించాలి, నీ మహిమను కనబరచాలి. దేవా, మమ్మల్ని వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా, మమ్మల్ని వాడుకోయ్యా. ఈ ఆలయాన్ని వాడుకో ప్రభా. ఈ అంచె దినంలో వెలుగు దయచే ప్రభా. దేవా, మాకు ఇవ్వబడిన తలాంతులు, మాకు ఇవ్వబడిన సమయము, మాకు ఇవ్వబడిన అవకాశంలో, మాకు ఇవ్వబడిన ఆరోగ్యము, శక్తి సమస్తము నీ నామ మహిమార్థమే వాడాలయ్యా. అయ్యా, ఈరోజు మేము సజీవులకు ఉన్నామంటే అది నీ కృపను బట్టే. ఇంకా నీ తలంపులు మా జీవితంలో ఇంకా నెరవేర్చాలని నువ్వు ఆశపడుతున్నావు అన్న దాన్ని బట్టే. ఇంకా నీ కృప మా జీవితంలో అనుగ్రహిస్తున్నామని అధికంగా నేను నమ్ముతున్నాను బట్టే. దేవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచేయ్యా. నీ వాకు విన్నవారు మేము వాకు విన్నదాన్ని తగినట్టుగా మా జీవితాన్ని క్రమశిక్ష పరుచుకుని, ప్లాన్ చేసుకుని, నీకు అంగీకారంగా పరిశుద్ధంగా బ్రతికే జీవితం దయచేయమని, మా రక్షణ జాగ్రత్తగా మేము కొనసాగించేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ మహిమార్థమై జీవించే సంఘంగా చేయమని విడుకుంటూ ఈ ప్రార్థన ఆలకించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.